హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సామి క్రియేషన్స్. నేను మీరవలి. నేను ఈరోజు గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు మనం ఈ గోధుమ పిండితో బిస్కెట్స్ కోసం మనం ఇలా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసేసుకున్నాము. నెక్స్ట్ ఈ మిక్సింగ్ బౌల్లోకి ఇక్కడ చూడండి, నేను ఈ కప్ అంతా గోధుమ పిండి తీసుకున్నాను. సో మెజరింగ్తో ఈ కప్ అంతా గోధుమ పిండి తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్లోకి ఈ గోధుమ పిండి మొత్తం వేసేద్దాం. నెక్స్ట్ అదే కప్పుతో కొంచెం తక్కువ బెల్లం తీసుకున్నాను. ఇక్కడ షుగర్ కూడా వాడుకోవచ్చండి, షుగర్ పౌడర్ కూడా. కాకపోతే నేను ఇక్కడ బెల్లంతో చేస్తున్నాను. కొంచెం తక్కువ బెల్లం తీసుకున్నాను సేమ్ కప్పుతో. నెక్స్ట్ దీంట్లోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసేసుకుందాం. ఇక్కడ ఒక్క చిటికెడంతా సోంపుది పొడి వేస్తున్నానండి, సోంపు పొడి. నెక్స్ట్ ఇక్కడ నేను కొంచెం యాలకుల పొడి వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఫస్ట్ వాటర్ ఏం కలుపుకోకుండా కలిపేసేయండి. వాటర్ ఏమి వేయకుండా కలపండి ఫస్ట్. సో నెక్స్ట్ ఇక్కడ కొంచెం వాటర్ వేసుకుంటూ మనం కొంచెం మెత్తగా తడుపుకోవాలి పిండి. సో చూడండి, చపాతీ పిండి అయితే మనం ఎలా అయితే తడుపుకుంటామో సేమ్ అలాగే ఇది ఇప్పుడు చేసుకోవాలి మెత్తగా. సో ఇప్పుడు తడుపుకున్న పిండిని ఇలా 2 పార్ట్స్ లాగా చేసేసుకోండి. ఇప్పుడు ఇది మనం కొంచెం పొడి పిండి వేసుకొని చపాతీ ఎలాగైతే ఒత్తుకుంటామో అలాగే, కాకపోతే కొంచెం మందంగా చేసుకోవాలి. ఇవి ఒక 1 ఇంచ్ మందంగా ఒత్తుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా నేను అన్నీ తీసేసుకున్నాను రౌండ్ షేప్స్ అని. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫోర్క్తో దీనిపైన ఇలా కొంచెం డిజైన్ లాగా అవ్వడానికి, అంతే. మనకి ఏంటంటే బయట కొనుక్కున్న బిస్కెట్స్ లాగా ఉండాలి కదా పిల్లలకి. సో అలా ఇలా ఫోర్క్తో పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వీటిని డీప్ ఫ్రై చేసేస్తాం. సో ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని అది ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్కటి మనం వేసేసుకుంటాం. ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే తీసేసుకోండి. సో కలర్ ఇంకా మనం చల్లారేపటికి కొంచెం డార్క్ అవుతుంది. చూడండి, బియ్యం పిండితో రెడీ చేసుకున్న మన బిస్కెట్స్ ఇలా రెడీ అయిపోయాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. బెల్లంతో చేసాం కాబట్టి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఆ మైదా పిండితో చేసుకునే బిస్కెట్స్, బయట కొనుక్కుని తినే బిస్కెట్స్ కన్నా ఇది చాలా గోధుమ పిండితో చేసుకునేవి చాలా హెల్దీ అండి. సో మైదా పిండి స్కిప్
చేయాలనుకున్న వాళ్ళు ఇలా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. పిల్లలకైతే గోధుమ పిండివి పెట్టడమే బెస్ట్ మైదా పిండి కన్నా. మీరు కూడా మీ ఇంట్లో గోధుమ పిండితో చేసుకున్న ఈ బిస్కెట్స్ని చేసుకొని ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను నా ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ సాన్వి క్రియేషన్స్ అని యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్ చేయండి. అక్కడ సాన్వి క్రియేషన్స్ ఫస్ట్ వచ్చింది ఓపెన్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది నా ఐకాన్, అది ఓపెన్ చేసి ఏదన్నా ఒక వీడియో ఓపెన్ చేసుకుని మీకు చూడాలనిపించిన వీడియో ఓపెన్ చేసి దానికి అక్కడ హ్యాండ్ సింబల్ ఉంది కదా, దాన్ని లైక్ బటన్ లైక్ చేయండి. షేర్ చేయాలంటే దాని పక్కన ఉంది కదా, వాట్సాప్లో ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు మనము. ఆ లింక్ కాపీ చేసుకొని నెక్స్ట్ కమెంట్ చేయాలంటే అక్కడ కింద కమెంట్స్ అని ఉంది కదా, అక్కడ నుంచి కమెంట్స్ మీది వస్తుంది అక్కడ. ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు ఏ కమెంట్ రాయాలనుకుంటున్నామో. నెక్స్ట్ సబ్స్క్రైబ్ అనేసి ఛానల్ నేమ్ పక్కన ఉంది కదా, చేసిన తర్వాత అది ఓపెన్ చేస్తే డౌన్ ఆర్ ఓపెన్ చేస్తే ఆల్ అని పెట్టుకోవాలి అక్కడ, అప్పుడు సబ్స్క్రైబ్ అయిపోతుంది.